పలికి ఉంటే అప్పుడే జగన్ వచ్చేటప్పుడు అసలు గొడవే ఉండేది కాదుగా, అవును. అప్పుడు అసలు బాధే లేదుగా, అప్పుడేం పలకలేదు. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు పలికేస్తున్న నమ్మకం ఎవరికి ఉంది దాంట్లో? ఇప్పుడు ఎక్కడే ఎందుకు, బెజవాడ గుంటూరులో భూముల రేట్లు ఎట్లా ఉన్నాయో కనుక్కోండి, సేల్స్ ఎట్లా ఉన్నాయో కనుక్కోండి. పేపర్లలో రాసుకుంటున్నారు జిఎస్టీ, ఎంత తెలివితేటలు రాస్తున్నారు చూడండి. జిఎస్టీ కంపారిజన్ ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ది కంపారిజన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇస్తే దాంట్లో మొన్న 0, ఏది తల్లికి వందనం డబ్బులు వేసాక కూడా వీళ్ళు ఏం రాస్తారు, క్రిందటి నెలతో పోల్చుకుంటే 300 కోట్లు పెరిగిందని రాశారు. క్రిందటి నెల కూడా అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే మైనస్ఏ ఉంది, -4 ఉంది. ఏడాది గ్రోత్ 3 కోట్లు ఎక్స్ట్రా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అది పక్కన పెట్టేసి ఆ పేపర్ అక్కడ కనబడుతుంటే దాన్ని పక్కన పెట్టేసేసి జిఎస్టీ బాగా పెరిగిపోయింది, లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 350 కోట్లు పెరిగిపోయింది. అంటే ప్రజల్ని ఎంత వెర్రివేదవాళ్ళని చేయాలంటే మేము ఎలాగ చెప్తే అట్లా ఆలోచించండి. ఇదివరకు అయితే జిఎస్టీ తగ్గిందంటే అయిపోయిందనేవాడు, అప్పుడు ఎప్పుడు పెరుగుతూనే వచ్చినా సరే ఆ రాష్ట్రం గ్రోత్తో చూడు, ఈ రాష్ట్రం గ్రోత్తో చూడు అనేవాడు. ఇప్పుడు 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అవుతున్నా సరే గ్రోత్ లేకపోగా మొత్తం ఈ 12-13 నెలల్లో, 13-14 నెలలు అంతే కదా, ఈ 14 నెలల్లో ఒక్క 2 నెలలు ప్లస్ వచ్చింది, 2 నెలలు 0 వచ్చింది గ్రోత్, 8 నెలలు మైనస్ ఉంది. అది కూడా మద్యం అమ్మకాలప్పుడు, మద్యం ఇవి వచ్చినాయి చూడండి డబ్బులు, అప్పుడు అప్పుడేదో మన దాన్ని ఏమంటారు మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నాం అన్నారు అప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు. ఇప్పుడు ఈ తల్లికి వందనం అప్పుడు ఇట్లాంటప్పుడు వస్తున్నాయి ఆ 0 దగ్గరకు కూడా. అది కూడా అంటే ఓ పక్కన ఈ సిచ్యుయేషన్లో పబ్లిక్ నిజంగా కొంటున్నారా? ఇప్పుడు నేనే చూస్తున్నా బెజవాడలో ఇంటి రేట్లు అంతే, ఏదో అమ్ముదామని అందరూ సిద్ధంగా ఉన్నారు.